నా జీవితం ఇలాగుంది, ఎందుకు ఈ కుటుంబంలో ఏమీ జరగట్లేదు, ఎందుకు ఉన్న చోటునే ఉన్నాను, అందరికి అవుతుంది నాకెందుకు అవ్వట్లేదు అని ఈ స్వీయ పరీక్ష. ఒకరోజు నిజంగా రిట్రీట్ తీసుకోవాలి. రిట్రీట్ అంటే అన్ని పనులని పక్కన పెట్టి, ఏమవుతుంది నా జీవితంలో, ఏమవుతుంది నా కుటుంబంలో, ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ దారి తప్పాము, ఎక్కడ దేవుడికి ఇష్టంగా మేము జీవించట్లేదు, ఎందుకు ఎదుగుదల లేదు, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు ఎందుకు అని మనం ఆయన సన్నిధిలో మౌనంగా ఆయనని వేడుకోవాలంటండి. ఇది లేకపోతే బండి వెళ్తానే ఉంటుంది కానీ గమ్యం ఉండదు. ముందుకు వెళ్తానే ఉంటాం కానీ ఎక్కడికి వెళ్తున్నామో మనకు అర్థం కాదు. ఒకరోజు ఆగండి. ఆగి ఏమవుతుంది నా జీవితంలో, అందరూ వెళ్ళిపోతున్నారు, మరి నేనేంటి ఇట్లా, అందరూ బాగుపడుతున్నారు, నేనేంటి ఇట్లా, వారు సాక్ష్యం చెప్పినప్పుడు నేను చప్పట్లు కొడుతున్నాను, కానీ అదే విషయం నేను 10 సంవత్సరాల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను, మరి నా జీవితంలో ఎందుకు జరగట్లే, వారి జీవితంలో అంత త్వరగా జరిగింది, మరి నా జీవితంలో ఎందుకు జరగట్లేదు, వారు ఏం చేశారు అంత తొందరగా జవాబును పొందుకోవడానికి అని పరీక్షించండి. అందుకనే సామెతలో ఉంటుంది, గొప్పవారి ఎదుట, జ్ఞానులు ఎదుట మనము వారి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలంట. మరి ఎలాగ ముందుకు వెళ్ళారు. ఈరోజు ఒకవేళ ఒక స్థితిలో, ఒక మంచి స్థితిలో ఎవరినైనా దేవుడు పెట్టాడు అని అంటే వారికి ఏదో బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంది, వారు ఏదో కష్టపడేది ఉంది, వారు ఏదో ప్రయాసపడుతున్నారు, వారు ఏదో ప్రార్థన చేస్తున్నారు, మొర పెడుతున్నారు. మనం ఎక్కడో తప్పిపోయాము, అందుకని మన జీవితంలో ఏం జరగట్లేదేమో అని పరీక్షించుకోవాలండి. మా కుటుంబంలో ఏం జరగట్లేదేంటి, మా జీవితంలో ఏం జరగట్లేదేంటి అని ఆలోచిస్తూ అప్పుడు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఎంతమందికి ఇప్పటికే దేవుడు బయలుపరిచాడు. ఆయన సన్నిధిలో నేను కూర్చున్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి నాలో ఉన్న లోపాలు, బలహీనతలు, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు బయలుపరిచాడో అన్న వారుంటి చేతులెత్తి చూపిస్తారా? బయలుపరుస్తాడండి. ప్రార్థనలోనే బయలుపరుస్తాడు. ఉట్టిగా కూర్చొని ఏంటేవా అని కాదండి. నిజంగా ప్రార్థనలో ఎన్నోసార్లు మన స్థితిని బయలుపరుస్తాడు. ఎంతమందికి అనుభవం ఉందో నాకైతే తెలియదు. చాలామంది అంటూ ఉంటారు, ప్రార్థన చేయి వారు మారుతారు, ప్రార్థన చేయి వారు మారుతారు అని అంటారు. నిజంగా చెప్పాలంటే ప్రార్థన చేస్తే వారు మారుతారో లేదో నాకైతే తెలియదు, కానీ మనము మారుతాము. హల్లెలూయా. మొదటిగా దేవుడు మనల్ని మారుస్తాడు. మొదటిగా మన స్థితిని మారుస్తాడు. మన మనస్సుని, మన కోపం అంతా కూడా అనగద్రొక్కి తగ్గింపు నేర్పించి ఓర్చుకో సహించుకో అని చెప్పి నూతన బలం అనుగ్రహించి మరలా ముందుకు నెట్టే దేవుడు అని మన దేవుడు. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనము. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఓకే, ఇక్కడ ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది ఉన్నారు, నా స్థితి ఏంటి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు అతనికి. పరిశుద్ధాత్ముడు కాదు మాట్లాడింది, ఆయన సొంతంగా ఆయనకి బుద్ధి వచ్చింది. ఎప్పుడు వస్తుంది బుద్ధి? వస్తుంది అంటే స్వీయ పరీక్ష చేసుకున్నప్పుడు బుద్ధి వస్తుంది. ఆయన పరీక్ష చేసుకోకపోయి ఉంటే, అవును మా ఇంట్లో అంతమంది మనోళ్ళకి అంత మంచి శ్రేష్టమైన ఆహారం ఉంది, మరి నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, ఈ పందులు తినే గడ్డిని, పందులు తినే ఈ పొట్టుని నేను తింటున్నాను ఏంటి అంటే బుద్ధి వచ్చింది. మనము దేవుని సన్నిధిలో నిజంగా స్వీయ పరీక్ష చేసుకున్నప్పుడు బుద్ధి దయచేస్తాడు దేవుడు. జ్ఞాన ఉపదేశము దయచేస్తాడు దేవుడు. జ్ఞానోదయము దయచేస్తాడు. ఈరోజు చాలామంది అంటారు, పెయిన్ వద్దు, నొప్పి వద్దు, నాకు ఈ నొప్పి అంటే భయము, ఇంజెక్షన్ అంటే ఎంతమందికి భయం అండి? చాలా మందికి భయం ఉంటుంది. ఎందుకు? నొప్పి వస్తుందని. ఆ నొప్పిని బట్టి నాకు ఇంజెక్షనే వద్దు, నాకు ఇదే వద్దు, నేను కావాల్సంటే మాత్రలు తీసుకుంటాను కానీ నాకు ఇంజెక్షన్ వద్దు. కానీ చాలాసార్లు మనము మర్చిపోతాం ఏంటిదంటే, పెయిన్ ఇస్ అ గిఫ్ట్. నొప్పి ఒక బహుమానం అండి. మన జీవితంలో ఆ నొప్పి లేకపోతే మనకు నిజంగా బుద్ధి రాదు. బుద్ధి కావాలా? నొప్పి గుండా వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి, బాధల గుండా వెళ్ళాలి. ఆ శ్రమల గుండా, బాధల గుండా వెళ్ళకపోతే నేను చేసేదే కరెక్ట్ అని విర్రవీగిపోతూ ఉంటాం. నొప్పి వస్తుందా? దేవుడు అంటున్నాడు, స్టాప్, నీకు ఇప్పుడు అర్థం అవ్వాలి నువ్వు ఎక్కడ తప్పిపోయావో, నువ్వు ఎక్కడ దారి మల్లుకున్నావో నీకు అర్థం అవ్వాలి, నువ్వు ఎక్కడ నా నుండి దూరం వెళ్ళావో నువ్వు తెలుసుకోవాలి. ఈ పాటికి ఈ నొప్పి వచ్చిందంటే నువ్వు నాతోటి సరిగ్గా సమయం గడపట్లే, సాన్నిహిత్య సహవాసం లేదు. ఈ నొప్పి ఎందుకు, ఈ కలహం ఎందుకు, ఎందుకంటే స్వార్థపూర్వకమైన కార్యాలు చేసావు కాబట్టి ఈ నొప్పి నువ్వు పొందుకున్నావు. బుద్ధి వస్తుందంటండి.
నొప్పి వచ్చినప్పుడు బుద్ధి వస్తుంది. అందుకని నొప్పి మనకి బహుమానం, నొప్పి మనకు ఒక వరము. ఈ నొప్పిని నాకు వద్దు అనద్దు. బుద్ధి వచ్చేంత వరకు ఆ దేవుడు ఆ నొప్పిలో ఉంచుతాడు. స్టే అలోన్ విత్ గాడ్. నిజంగా నొప్పిలో ఉన్నప్పుడు దేవునితోటి ఒంటరి సమయం గడపండి. కావాలంటే రూమ్ లాక్ చేసుకొని మరి, దేవా నేను ఎంతగానో నీకు దూరంగా వెళ్ళానయ్యా, ఎన్నో పిచ్చి పిచ్చి కార్యాలు చేస్తానయ్యా అని ఒంటరిగా ఆయన సన్నిధిలో పోరాడండి. ఆ నొప్పిలో ఉన్నప్పుడే పోరాడండి. నొప్పిలో ఉన్నప్పుడు ఇంకా మొత్తం ఆయన సన్నిధిలో అంత కుమ్మరించండి. అప్పుడు దేవుడు తన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని, రెస్టరేషన్ విల్ హ్యాపెన్. నూతన కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు మీరు అంటున్నారేమో, నా ఆత్మీయ జీవితం పని చేయట్లేదేంటి, నా వ్యాపారం ముందుకు వెళ్ళట్లేదేంటి, చర్చ్లో కేంద్రీకరించలేకపోతున్నానేంటి, అటెన్షన్ లేదేంటి. అందుకే చాలాసార్లు అపవాది ఇట్లాంటి మాటలు వినిపిస్తున్నప్పుడు సడన్గా మీ మైండ్ డైవర్ట్ చేస్తాడండి. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది వినుట క్రీస్తుని గూర్చిన మాటనే. కాబట్టి ఈ విశ్వాసము మీకు ఎక్కడ కలుగుతుంది అని కరెక్ట్ అదే టైంలో మీకు మీ ఫోన్లో ఒక బీపో నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే మీ మైండ్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏదో ఒక రీతిగా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు, కానీ బుద్ధి వచ్చేలాగా చేస్తాడు మన దేవుడు. ఆ మాటని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా, దేవా మొదటి నుండి అంతం వరకు కేంద్రీకరించే కృపను దయచేసి. ఎందుకంటే నేను ఎన్ని మాటలు చెప్పినా దేవుడు మీకంటూ ఒక్క మాట ఉంచుతాడు ఆ నోట్లో. ఆ మాట పలికినప్పుడు నిజంగా మీకు జ్ఞానోదయం కలుగుతుంది, లేకపోతే ఒక విడుదల, లేకపోతే ఒక రక్షణ, ఒక స్వేచ్ఛ కార్యము జరుగుతుంది. రెండవది ఏంటిదంటే, మొట్టమొదటిది స్వీయ పరీక్ష రెస్టరేషన్కి. రెండవది ఏంటిదంటే జ్ఞానము కావాలండి. రెస్టరేషన్ కావాలంటే మన జీవితంలో దానికి కావాల్సింది జ్ఞానము. సామెతలు 11వ అధ్యాయము 9వ వచనము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. ఈరోజు ఎంతో మంది వింటూ ఉంటారు, కానీ తెలివి చేత ఉన్నవారు మాత్రము తప్పించుకుంటారంట. అదే రీతిగా యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే మీకు అందరికి తెలుసు అనుకుంటున్నాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆమేన్. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడండి, విశ్వాసము కేవలము నమ్మటము కాదండి. విశ్వాసము నమ్మి దాని తగ్గ కార్యము చేయటము. నమ్మటం చాలా మంది చేస్తారు. ఇప్పుడు నేను ఆశీర్వాదపు వచనాలు పలికినప్పుడు మీరు అందరు ఆమెన్ 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 అంటారు. మీకు ఇల్లు దొరుకుతుంది, మీకు ఇది ఇవ్వబడుతుంది, మీకు అంటే మీరు ఉత్సాహంగా ఆమెన్ అంటారు. కానీ రేపు వెళ్ళి ఖాళీ స్థలము, ఖాళీ ల్యాండ్ చూడాలంటే నా వల్ల అవ్వదండి. మరి ఎలాగవుతుంది? మరి ఆమెన్ అని చెప్పారు కదా. చూడండి, విశ్వాసపు మాటలు, ప్రవచన మాటలు పలకబడినప్పుడు కేవలం ఆమెన్ అనటము కాదు, కానీ ఇది దేవుడు పలికాడు కాబట్టి దాని తగ్గట్టు నేను ఏం చేయాలి, వాట్ ఈజ్ మై నెక్స్ట్ స్టెప్, నేను ఏం చేయాలి దాని గురించి. ఈరోజు ఎంతోమంది జీవితాల్లో వాగ్దానాలు పొందుకున్నారు, 31st నైట్ రోజు లేకపోతే తర్వాత పొందుకున్నారు. వాగ్దానం నెరవేర్చు, కానీ మీ వంతు ఏది అక్కడ? మీ అడుగు ఏది? మీ ప్రయత్నం ఏది? మీరు కష్టపడుతున్నారు, దేవుడు ఇది చేస్తానన్నాడు, మరి నేను ఏం చేయాలి దానికోసము? మీ వంతు కూడా ఉంది. మీ వంతు లేకపోతే వ్యర్థమండి. యు మైట్ బి సేయింగ్ ఆమెన్, యు మైట్ బి సేయింగ్ ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను. నమ్మటం మాత్రము కాదు, దాని తగ్గ కార్యము. విశ్వాసపు కార్యములు చేయకపోతే మీ విశ్వాసము వ్యర్థమవుతుందండి. నమ్మండి. నమ్మకంతో పాటు దేవుని సన్నిధిలో కార్యము జరిగించండి.